ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భారీ చిత్రాల విషయంలో లీకుల బెడద తప్పడం లేదు. ముఖ్యంగా వారణాసి లాంటి గ్లోబల్ సినిమాల విషయంలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా విజువల్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా జక్కన్న టీంకి మరోసారి షాక్ ఇచ్చారు లీకు వీరులు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూనిట్ సెట్ నుంచి ఎలాంటి విజువల్స్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా ఏదో ఒక రకంగా ఈ లీక్లు యూనిట్ ను ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ల లుక్స్ రివీల్ అయ్యాయి. ఒక యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించి క్లిప్ లీక్ అవడంతో యూనిట్ షాక్ అయింది. తాజాగా మరోసారి వారణాసి సెట్ విజువల్స్ ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. టీజర్ లో చూపించిన ఉగ్రభట్టి గుహల సెట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లీక్ల విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. నిజంగానే లీక్ అవుతున్నాయా, లేక సినిమాను ట్రెండ్ లో ఉంచేందుకు మేకర్సే ఇలాంటి లీకులిస్తున్నారా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఏదేవైనా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ తో వారణాసి ఎప్పుడూ వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. కెరియర్లో బ్రేక్ రావాలంటే గ్లామర్ ఇమేజ్ ఉండాల్సిందే అనుకుంటున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. అందుకే అవకాశం ఉంటే ఆన్ స్క్రీన్ లేదంటే ఆన్లైన్లో గ్లామర్ షో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి ఓ యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్తో రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. వరుసగా హీరోయిన్ ఛాన్స్లు రాకపోవడంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సరైన బ్రేక్ రాకపోవడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు ఫరియా. గ్లామరస్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్లుగా అల్ట్రా గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఈ బ్యూటీ డిజిటల్ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ గ్లామర్ షో ఫరియా కెరియర్ కు హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీని చిట్టిగానే చూసిన మేకర్స్ ఇప్పుడు గ్లామరస్ రోల్స్ కి కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రెజెంట్ తమిళ సినిమా సిగ్మా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫరియా త్వరలో టాలీవుడ్ స్క్రీన్ మీద బిజీ అవ్వాలనుకుంటున్నారు. అందుకే తన ఇమేజ్ ను మార్చుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్. ఈసారి బాలయ్య బర్త్డే మరింత స్పెషల్ గా ఉండనుంది. ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు నందమూరి నటసింహం. ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్న నందమూరి నటసింహం బిగ్ అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏంటా అప్డేట్స్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. జూన్ 10 కోసం నందమూరి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా బాలయ్య కాంపౌండ్ నుంచి ఇంట్రెస్టింగ్ లీక్స్ వినిపిస్తున్నాయి. ఈసారి బర్త్డేకి 1 కాదు 2 సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారట నందమూరి హీరో. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీలో నటిస్తున్నారు బాలకృష్ణ. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారన్న హింట్స్ టీజర్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి. వీరసింహారెడ్డిలో బాలయ్య మాస్ అవతార్ చూపించిన గోపీచంద్ ఈసారి క్లాస్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. NBK 112 గా అనౌన్స్ అయిన కొరటాల శివ ప్రాజెక్ట్ నుంచి కూడా క్రేజీ అప్డేట్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా జూన్ 10న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నందమూరి అభిమానుల్లో డబుల్ జోష్ పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా టాక్సిక్. ఈ సినిమాలో బాలీవుడ్ సెన్సేషన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. నార్త్ ఇండస్ట్రీలో నెంబర్ 1 రేస్లో ఉన్న ఈ బ్యూటీ టాక్సిక్ లో నటించడం తనకి టఫ్ టాస్క్ అయిందంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? హ్యావ్ యూ లుక్. KGF లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా 2 భాషల్లో ఒకేసారి నటించడం తన కెరియర్లో తొలిసారి అంటున్నారు కియారా. ఇలా 2 భాషల్లో ఒకేసారి షూట్ చేయడమే తనను ఇబ్బంది పెడుతుందన్నారు కియారా అద్వానీ. ముఖ్యంగా కన్నడ భాష రాకపోవడంతో ఆ డైలాగ్స్ చెప్పడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారట. ముందు రోజు రాత్రే డైలాగ్స్ పేపర్స్ పట్టుకుని బట్టి పట్టి తెల్లారి షూటింగ్ చేసేదాన్ని అని గుర్తు చేసుకున్నారు ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ సినిమాను ఇంగ్లీష్లోనూ ప్యారలల్ గా షూట్ చేయడంతో ముందు ఇంగ్లీష్ వర్షన్ షూట్ చేసిన తర్వాత కన్నడ వర్షన్ను షూట్ చేసేవారు. ఇలా 2 భాషల్లో ఒకేసారి సినిమా చేయడం టఫ్ టాస్క్ అనిపించిందన్నారు. అయితే ఈ ప్రాక్టీస్ తన కెరియర్కు చాలా హెల్ప్ అవుతుందన్నారు కియారా. అంతేకాదు అందరూ హీరోయిన్స్ డైలాగ్స్ విషయంలో ఇలాగే కష్టపడాలని సలహా కూడా ఇస్తున్నారు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన్ సినిమాలతో పాటు సౌర్యు ప్రాజెక్ట్ని లైన్లో పెట్టిన రౌడీ బాయ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థని రంగంలోకి దించి ఫ్యాన్స్లో అంచనాలు పెంచేస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రెజెంట్ రణబాలి, రౌడీ జనార్దన సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు సెట్స్ మీదుండగానే శౌర్య దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకముందే మరో కొత్త కబురు వినిపించేందుకు రెడీ అవుతున్నారు విజయ్. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కానీ అదే టైంలో శౌర్యూర్ సినిమా తెరపైకి రావడంతో విక్రమ్ ప్రాజెక్ట్ ఇక ఉండకపోవచ్చని భావించారు. అయితే ఈ కాంబినేషన్ కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ తో ఈ ప్రాజెక్ట్ ను సంబంధించి చర్చలు జరుపుతున్నారు. రీసెంట్ గా డైరెక్టర్ విక్రమ్ తో కలిసి ముంబైలోని మాడక్ ఆఫీస్ కు వెళ్లారు విజయ్. ఈ క్లిప్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అయింది. దీంతో త్వరలోనే విక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ రానుందన్న ప్రచారం మొదలైంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ హార్స్ రైడర్ గా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.